హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఆటోమోటివ్స్. సో ఈరోజు మన దగ్గర అయితే XC90 వోల్వో XC90 అయితే మనకు డీప్ క్లీనింగ్ ఇంకా వాషింగ్ సర్వీస్కి అయితే వచ్చింది. యాక్చువల్లీ వెహికల్లో అయితే నేను పర్సనల్గా వెళ్ళి పికప్ చేసుకోవడం జరిగింది. సో వెహికల్లో వచ్చినట్టయితే ఇప్పుడు మనము ఇంటీరియర్స్లో క్లీనింగ్ అయితే చేస్తున్నాము. యాక్చువల్లీ వెహికల్ పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఎక్స్టర్నల్ డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూస్తూ ఉంటే నేను ఆల్రెడీ వెహికల్కి అయితే PPF అయిందని అబ్జర్వ్ చేశాను. సో దీనిలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయంటే, ఎప్పుడైతే నేను డ్యామేజ్ చూస్తున్నానో అప్పుడు అయితే కస్టమర్ కన్వర్జేషన్లో చిన్న మాట అయితే అడిగారు, వెహికల్ PPF కండిషన్ గురించి ఎలా ఉంది అని అంటే. సో అల్టిమేట్గా చాలా వర్స్ట్ కండిషన్లో ఉంది PPF అయితే. అండ్ ఇన్స్టాలేషన్ అండ్ క్వాలిటీ కూడా అదే లో క్వాలిటీ మెయింటైన్ చేశారు. సో ఇప్పుడు మనం వెహికల్లో చూసుకున్నట్టయితే బానెట్లో అయితే నెంబర్ ఆఫ్ స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి. సో ఇంకొకటి నాకు నచ్చని ఒక పాయింట్ ఏంటంటే, వెహికల్లో జీరో కట్ చేశారు. బానెట్లో మీరు చూసుకున్నట్టయితే మనం అయితే 100% మౌల్డింగ్ అయితే చేస్తామని చెప్తా కదా. సో ఇక్కడ మనకు బానెట్ ముందు అయితే ఇక్కడ జీరో కట్ చేసి ఇక్కడ ఇన్స్టాలేషన్ చేశారు. సో వెహికల్లో మొత్తం కూడా మనకైతే హ్యాండిల్స్ ఇప్పలేదు, వెదర్ స్ట్రిప్స్ తీయలేదు, ఎలాంటి రిమూవల్ లేకుండా మొత్తం 100% ప్రీకట్ చేసి, ప్రీకట్ అని కూడా చెప్పలేను ఎందుకంటే ఇది ప్రీకట్ మెటీరియల్ కూడా కాదు. ప్రీకట్ లెవెల్కి వెళ్తారంటే అట్లీస్ట్ క్వాలిటీ అన్న మెయింటైన్ చేస్తారు. సో ఈ క్వాలిటీ మెటీరియల్ కూడా కాదు. సో ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే ఎడ్జ్ టు ఎడ్జ్ కట్ చేశారనమాట. బానెట్లో కూడా మౌల్ చేయలేదు. సో ఇక్కడ మీరు బానెట్లో చూసినట్టయితే ఇక్కడ మొత్తం కూడా ఎడ్జ్ టు ఎడ్జ్ కట్ చేశారు. సో ఇంకా చిన్న లిటిల్ థింగ్ ఏంటంటే, ఇక్కడ బానెట్లో ఎడ్జ్ టు ఎడ్జ్ కట్టింగ్ అనే దగ్గర కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ పైకి ఒక 1/4 ఇంచ్ అయితే పైనకి వచ్చింది. సో ఇదనమాట దీని కండిషన్. ఇంకా మనం చూసుకున్నట్టయితే వెహికల్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా మౌల్డింగ్ అనేది లేదు, 100% ఎడ్జ్ కటింగ్ చేశారు. సో చూడొచ్చు. ఈ సైడ్ మిర్రర్స్ అయితే నాకు చాలా ఇరిటేషన్ ఉండే. సో నేను రిమూవ్ చేశాను. సో రిమూవ్ చేసిన తర్వాత దాని క్వాలిటీ ఎలా ఉందని చూస్తే మాత్రం స్ట్రెచ్ కావట్లేదు ఫిలిము. సో కొన్ని కండిషన్లు ఏంటంటే, మనం TPU, TPH రెండు ప్రోడక్ట్స్ని ఎట్లా చూస్తామంటే, స్ట్రెచ్ అవుతుంది మనకు ఎలాంటి మార్క్స్ వస్తలేదు అంటే అది మాత్రం మనము TPU అని కన్సిడర్ చేస్తాము. TPHలో మనకు మెటీరియల్ స్ట్రెచ్ కాదు, హార్డ్గా ఉంటుంది. సో ఈ కేసులో అదే అయింది. నాకు తెలిసి 100% TPU మెటీరియలే యూజ్ చేశారనుకుంటా, అందుకే ఇది ఇంత తొందరగా ఎల్లోయిష్ అయింది. ఇంకోటి ఏంటంటే వెహికల్ మొత్తం కూడా డల్ అయింది. ఇంకోటి ఎడ్జ్ కటింగ్లో వీళ్ళు చేయడానికి మెయిన్ రీజన్ నాకు తెలిసి రిమూవల్ అండ్ ఫిట్టింగ్ ఒకటి స్కిప్ చేశారు. ఇంకోటి ఏంటంటే, మనకు ఇలాంటి మౌల్డింగ్స్ అన్ని TPHలో మనకు ఛాన్స్ చాలా లో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎడ్జ్ టు ఎడ్జ్ కట్ చేసి అయితే ఫిలిం ఇన్స్టాలేషన్ చేశారు. సో అదొకటి చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బంపర్లో ఇక్కడ బంపర్ డిఫరెంట్ పీసెస్లో ఇన్స్టాల్ చేశారు. సో ఎంత హార్డ్ కేసు ఉన్నా కూడా నేను ఇలాంటి వర్క్ అయితే చేయలేను. ఎందుకంటే ఇక మీరు చూసుకున్నట్టయితే ఫుల్ బంపర్ ఒకటే పీస్లో వేయచ్చు. కానీ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటి కటింగ్ ఇచ్చారు, ఇక్కడ కటింగ్ ఇవ్వలేదు. సో అది ఇన్స్టాలేషన్ మిస్టేక్ అనేది చెప్పుకోవాలి. సో ఇంకొకటి ఏం చూసుకున్నట్టయితే, ఎప్పుడైతే మనం డోర్ ప్యాడ్స్ కానీ డోర్ హ్యాండిల్స్ కానీ వెదర్ స్ట్రిప్స్ కానీ ఇప్పమో అప్పుడు మనకు ఇలాంటి కండిషన్స్ వస్తాయి. ఏంటంటే ఇక్కడ ఎడ్జ్ టు ఎడ్జ్ కటింగ్ చేయడం వల్ల ఇక్కడ మళ్ళీ లోపల ఇంకొక పీస్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు సైడ్ మిర్రర్ తీయలేదు కాబట్టి ఇక్కడ కటింగ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూడడానికి అసలే బాగాలేవు. అండ్ మీకు ఏమిటంటే, ఇప్పుడు మనకు ఎప్పుడైతే డస్ట్ పడుతుందో బ్లాక్ వెహికల్ కాబట్టి ఈ లైన్ టు లైన్ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు ఈ వెదర్ స్ట్రిప్స్ అండ్ డోర్ హ్యాండిల్ తీయకపోకుండా ఇన్స్టాలేషన్ చేయడం వల్ల అయిందని చెప్పుకోవచ్చు. సో ఇది చూసుకున్నట్టయితే మళ్ళీ మీకు రేర్లో చూసుకున్నట్టయితే చాలా వరకు స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి. వెహికల్ మొత్తం కూడా ఇన్స్టాలేషన్ అయితే అస్సలు బాగాలేదు. సో ఇప్పుడైతే మనం వెహికల్ కస్టమర్ నుంచి అయితే ఓన్లీ ఇంటీరియర్ డీప్ క్లీనింగ్ను వాషింగ్కి తీసుకొచ్చాను. సో తీసుకొచ్చిన తర్వాత నాకు ఈ సైడ్ మిర్రర్స్ అయితే చూడడం వల్ల ఇరిటేషన్ వచ్చింది. సో అవి రెండు మాత్రం నా డెమో పీసెస్ లాగా ఒక డెమో లాగా ఇన్స్టాల్ చేసి ఇద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి 2 సైడ్ మిర్రర్స్కి అయితే రిమూవ్ చేయించాను. ఈ సైడ్ మిర్రర్సే ఎందుకు నేను కమిట్ అయ్యా అంటే ఎందుకు చేయబోతున్నాను అంటే,
మేజర్గా మనం ఎంత క్వాలిటీ యూజ్ చేస్తున్నాం అనేది, పీపీఎఫ్ యూజ్ చేస్తున్నాం అనేది ఆ సైడ్ మిర్రర్లో మౌల్డింగ్లో ఉంటుంది. ఎన్ని పెద్ద పెద్ద ఎంత క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తే అంత ఈజీగా మౌల్డ్ అయ్యి అంత మనం ఇన్స్టాలేషన్ చేయొచ్చు. సో ఈ కేసులో నేను అది చూపించబోతున్నాను. ఎందుకంటే సైడ్ మిర్రర్ పైన చాలా వరస్ట్గా ఉండే సిచ్యువేషన్, స్ట్రెచ్ మార్క్స్ కానీ ఆ కట్టింగ్ కానీ అస్సలు బాగాలేదు. సో ఇప్పుడైతే మనం ఆ సైడ్ మిర్రర్స్ పైన పీపీఎఫ్ ఇన్స్టాల్ చేసి కస్టమర్కి అయితే చూపించబోతున్నాము. సో ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే వెహికల్లో ఎక్కడ కూడా మనకి చెప్పాను కదా మౌల్డింగ్ అయితే చేయలేదు. సో ఈ వెహికల్ మనము ఇప్పుడు ఇంటీరియర్స్ డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత వాషింగ్ చేసి ఆ 2 సైడ్ మిర్రర్స్ అయితే నేను ఇన్స్టాల్ చేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసే టైంకి మళ్ళీ కస్టమర్కి ఏమేమి సజెషన్స్ ఇవ్వాలో ఇస్తా. ఆల్రెడీ కస్టమర్ నాతో ఏమన్నా అంటే, ఇప్పుడు యాక్చువల్లీ కరీంనగర్లో ఉంది వెహికల్, హైదరాబాద్లో మన బొల్లారం స్టోర్ దగ్గరనే కస్టమర్ కూడా ఉంటారంట. సో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆ టైం డ్యూరేషన్ మొత్తం వెహికల్కి మనం ఎంతవరకు చేయొచ్చు అదంతా కూడా డిస్కస్ చేశారు. సో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఒక 2-3 డేస్ టైం చూసుకొని మీకు వెహికల్ ఇస్తాను అని కూడా చెప్పారు. సో ఆ కమిట్మెంట్ ఆల్రెడీ కస్టమర్ మళ్ళీ రీవర్క్ చేపిద్దామనే ఇంటెన్షన్తో ఉన్నారు కాబట్టి నేనైతే సైడ్ మిర్రర్స్ 2 కూడా డెమో అయితే ఇవ్వబోతున్నాను. సో ఈ డెమో వల్ల 100% నాకైతే వెహికల్ అయితే కన్వర్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ చిన్న శాంపుల్ చాలు మనకు వెహికల్ కస్టమర్ కంపల్సరీ ఇస్తారనే రీజన్కి. సో ఇప్పుడైతే మనము వెహికల్లో ఉన్న కంటామినేషన్ అయితే మొత్తం కూడా డిస్కేల్ చేసేస్తున్నాము. అండ్ ఇంటీరియర్స్ అయితే చాలా అంటే ఆ ఎడ్జెస్లలో అలా ఇలా ఒక డస్ట్ ఉండే. సో దాన్ని ఇప్పుడు మనం ఇంటీరియర్ డీప్ క్లీనింగ్తో చేయబోతున్నాము. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత వెహికల్ మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకొని కస్టమర్ డెలివరీ ఇచ్చిన తర్వాత విల్ డెఫినెట్లీ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే విల్ డెఫినెట్లీ హ్యావ్ ఏ పార్ట్ 2 ఆఫ్ దిస్ వెహికల్. ఎందుకంటే చూపించాను కదా అవి మొత్తం కూడా మీకు ఇప్పుడు వెహికల్లో ఉన్న కట్టింగ్స్ కానీ, ఎడ్జ్ కట్టింగ్స్ కానీ, వెహికల్లో ఉన్న స్ట్రెచ్ మార్క్స్ కానీ, ఈ చెప్పాను కదా ఇట్లాంటి బంపర్లో కట్టింగ్స్, ఇట్లాంటివన్నీ కూడా చూపిస్తాడు. సో ఇవన్నీ మీకు ఇప్పుడు బిఫోర్ చూపించి మళ్ళీ మనం రీవర్క్ ఎట్లా చేస్తాము, పీపీఎఫ్ రిమూవ్ చేయడం, మళ్ళీ ఇన్స్టాల్ చేయడం, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాము. సో 100% నేనైతే ఈ సెకండ్ పార్ట్ 2 కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అది కూడా జరగబోతుంది. సో we will see the output in part 2. Thank you.